హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లాసిక్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మటన్ కీమా బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. అండ్ నేను చాలా ఎక్కువ స్టెప్స్ కూడా చేయలేదన్నమాట. చాలా తక్కువ ప్రాసెస్లోనే చాలా ఈజీగా అయిపోతుంది. సో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, చెక్క, లవంగం, ఇలాచీ, షాజీరా, ఇవన్నీ వేసుకున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, నేను ఒక 1.5 2 ఆనియన్స్ వరకు తీసుకున్నాను. దాంతోపాటు ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి, కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఆనియన్ని ఒక 1 or 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. తర్వాత పుదీనా ఎక్కువే వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది అన్నమాట. దాంతోపాటు నేను ఒక టొమాటో తీసుకున్నా, ఒక బిగ్ సైజ్ టొమాటో. కొంచెం లైట్గా మగ్గిన తర్వాత మనం కొంచెం ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవచ్చు. అండ్ నేను కీమాని బాయిల్ చేసుకున్నాను అనమాట. ఇందులో సాల్ట్, పసుపు, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని నేను ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టాను అనమాట. అండ్ తర్వాత ప్రెషర్ తీసేసి ఇందులో ఇది యాడ్ చేసుకున్నాను. సో తర్వాత కొంచెం కారం, అంటే 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, దాంతోపాటు ధనియా పౌడర్ కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కొబ్బరి పేస్ట్ అన్నమాట. తర్వాత ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక 1/2 అవర్ వరకు సోక్ చేసుకుని ఉంచుకున్నాను నేను, వాష్ చేసుకొని. ఇప్పుడు ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసేసుకోవాలన్నమాట, మొత్తం బియ్యం వరకు కలిసే వరకు. దాంతో ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఇందులోకి 1/2 లెమన్ యాడ్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నేను ఫస్ట్ కీమా బాయిల్ చేసేటప్పుడు నేను ఒక 3 విజిల్స్ వరకు ఉంచాను అనమాట. 3 విజిల్స్తో కీమా బాయిల్ చేసుకున్నాను కుక్కర్లో. అదే ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఒక హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. నేనైతే ఒక 2 విజిల్స్ పెట్టాను అనమాట. దానికే రైస్ ఉడికిపోయింది. ప్రెషర్ అంతా పోయేదాకా వెయిట్ చేసి ఇలా ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో ఇదే అనమాట, చాలా సింపుల్ ప్రాసెస్. నేను ఎట్లా చేస్తానో అట్లా చేసేసాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట ఎప్పుడప్పుడు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లాసిక్ కిచెన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.